వెల్కమ్ టు మాగంటి పాఠశాల యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో ద్వారా ఈరోజు మీకు ఒక ముఖ్యమైనటువంటి గ్రామర్ కాన్సెప్ట్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. జనరల్గా డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అనేటువంటిది అందరికీ తెలిసి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ రాసేటప్పుడు ధ్యానాన్ని ఉపయోగిస్తామని కూడా తెలిసి ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో ధ్యాన్ అనేది రాయడం కంటే ట్రూ అనేది రాయడమే కరెక్ట్. కంపారిటివ్ డిగ్రీలో రెండు వస్తువుల మధ్య కానీ ఇద్దరు వ్యక్తుల మధ్య కానీ పోల్చడం అనేటువంటిది తెలుసు. అలా పోల్చినప్పుడు ధ్యాన్ ఉపయోగిస్తామని కూడా తెలుసు. అయితే పాయింట్ ఆఫ్ ఇంపార్టెన్స్ బట్టి 5 రకాల పదాలకు ధ్యాన్ అనేది రాయడం తప్పు. ట్రూ అనేది రాయాలి. అలాంటి పదాల్లో సీనియర్, జూనియర్, ఇన్ఫీరియర్, సుపీరియర్, ప్రిఫర్, ఈ 5 పదాల్లో ఏ ఒక్క పదమైనా వచ్చినా కూడా దానికి ధ్యాన్ రాయడం కంటే ట్రూ రాయడమే కరెక్ట్. ఇది కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ లో ఇంటర్మీడియట్ లో ఇవ్వడం జరుగుతుంది. అకాడమిక్ ఎగ్జామ్సే కాకుండా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ లో కూడా ఈ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు హీ ఈస్ సీనియర్ టు మీ, అతను నాకంటే సీనియరు. ఇక్కడ ఇద్దరు వ్యక్తుల మీద కంపారిజన్ ఉంది. సీనియర్ అనే పదం వచ్చింది. జనరల్ గా ఏమనుకుంటారు, సీనియర్ అంటే ధ్యాన్ ఉపయోగించడం అలవాటు. ఇంగ్లీష్ గ్రామర్ టచ్ లేకుండా తెలియకుండా ఉండేవాడు సీనియర్ ధ్యాన్ అంటారు. అది తప్పు. సీనియర్ టు మీ, జూనియర్ టు మీ, ఇన్ఫీరియర్ టు మీ, సుపీరియర్ టు మీ, ప్రిఫర్ టు మీ. ఐ ప్రిఫర్ కాఫీ టు టీ. కాఫీ ధ్యాన్ టీ అనేది తప్పు. నేను కాఫీ కంటే టీని ప్రిఫర్ చేస్తాను. సుపీరియర్, హీ ఈస్ సుపీరియర్ టు మీ, ఆయన నాకు సుపీరియర్. కాబట్టి ఈ 5 పదాల్లో ఏ ఒక్క పదం వచ్చినా కూడా అది కంపారిటివ్ డిగ్రీలో ఉన్నట్టు. దానికి ధ్యాన్ అనేది ఉంటే రీప్లేస్ చేసి ట్రూ అనేది రాయండి. ఈ కాన్సెప్ట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.